జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారిదాసుడు శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా స్వామివారి తరపున నా తరపున కూడా మంగళాశాసనాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అయితే సంతానం కోసం తర్వాత అంటే మీకు అవసరానికి డబ్బు సమకూరాలన్నా, అప్పుల బాధలు తీరి మీ దగ్గర డబ్బు నిలవాలన్నా, తర్వాత ఎప్పుడు ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు ఆరోగ్యవంతులుగా మారాలన్నా, ఇప్పుడు నేను చెప్పబోయేది తూచా తప్పకుండా పాటిస్తే మీరే ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి వెతుక్కుని వచ్చి మరీ ఖచ్చితంగా మీరు మంచి జరిగిందండి అని చెప్తారు. మీరు అదేంటంటే వెంకటేశ అష్టకం. ఇందులో చాలా మందికి మీకు తెలిసే ఉంటుందేమో. అయితే ఈ యొక్క వెంకటేశ అష్టకం అనేది మీరు 41 రోజులు చేయాలి. ఏంటి గురుగారు, ఏ వీడియో చూసినా మీ దాంట్లో 41 రోజులు, 27 రోజులు, 11 రోజులు ఇలా చెప్తారు అని చెప్పేసానంటే చాలా మందికి డౌట్ వస్తుంది. అంటే ఈ యొక్క మనం ఏదైనా ఒక దీక్షలాగా మొదలుపెట్టి చేస్తే దానికి పరిపక్వత చెందాలి. మీరు చేసిన సాధన ఏదైతే ఉందో, దైవారాధన, దేవతారాధన సాధన ఏదైతే ఉందో అది పరిపక్వత చెందాలి అంటే గనక కొద్దిగా సమయం పడుతుంది. మనం ఒకరోజు చేసేసి రిజల్ట్ వచ్చేయాలి అంటే ఎప్పుడూ రాదు కదా. దాని గురించి మనం పరిశ్రమ చెయ్యాలి, బాగా పరిశ్రమ చేసి సాధించగలగాలి. అలా చూసుకున్నట్లయితే గనక మీరు 41 రోజుల పాటు దీక్షగా చేస్తే, అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా ఒక పూట భోజనం చేయండి, ఒక పూట టిఫిన్ చేయండి, బ్రహ్మచర్యం పాటించండి, భూసైనం చెయ్యండి. అంటే నేల మీద అక్కర్లేదు, శుభ్రంగా బొంతో చేప వేసుకుని పడుకోవచ్చు, దుప్పటి కప్పుకోవచ్చు. మరి చాలా కష్టం కదా 41 రోజుల పాటు. అంటే ఆడవారు అనుకోండి, ఆ నెలసరి వచ్చిన 5 రోజులు ఆపేసి కంటిన్యూ చేయండి, కొనసాగించండి, మళ్ళీ మొదటి నుంచి ఏం చేయక్కర్లేదు. మరి ఇవన్నీ చెయ్యాలి 41 రోజుల పాటు దీక్ష అంటే మాట్లాడండి, ఎంత కష్టం. ఆ కష్టం మీరు పడినప్పుడు మీకు ఆ ఫలితం ఫలించినప్పుడు ఆ ఆనందం మీరు ఎంతో అనుభవాన్ని చెందుతారు. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది వెంకటేశ అష్టకం. సరేనండి, నేను దీక్షలా చేయడం నాకు అవ్వదండి అంటారా? రోజుకి 1-2 సార్లు రోజు చదువుకోండి, మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేను చెప్తాను అన్నమాట. ఇది కూడా ఒకానొక సంవత్సరంలో ఒకానొక సందర్భంలో నేను ఇలా 41 రోజులు చేసి దీక్ష చేసి నేను అనుకున్నది సాధించిన తర్వాత ఇప్పటికీ నేను చదువుకుంటూ ఉంటాను కదా. అయితే ఇప్పుడు 10 మందికి ఈ యొక్క విషయం తెలియజేయాలి. ఎవరో ఒకళ్ళు, ఒక 10 మందో ఉపయోగపడుతుంది, వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతున్నది. ఇది వెంకటేశ అష్టకము. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని నేను ఎప్పుడు చెప్పే విధంగానే A4 సైజ్ పేపర్ షీట్ తీసుకుని దాంట్లోను పెట్టుకొని ప్రతిరోజు మీ పూజా మందిరం దగ్గర లేదంటే ఎక్కడో అక్కడ కూర్చోండి. దాని గురించి బోల్డ్ సందేహాలు, ఆ సందేహాలు చెప్పడానికే వీడియోలో నా సమయం అయిపోతున్నది. కాబట్టి అవసరమైన సందేహం అయితే దోషం లేదు, చాలా సందేహాలు, అక్కర్లేని సందేహాలు కూడా వచ్చేస్తాయి. తప్పుగా అనుకోవద్దు మరి నా పరిస్థితి చూసి. కాబట్టి ఈ యొక్క వెంకటేశ అష్టకం కూర్చుని ప్రతిరోజు 3 సార్లు చదవాలి. 41 రోజుల పాటు రోజుకి 3 సార్లు చదవాలి. ప్రతిరోజు 3 సార్లు చదివిన తర్వాత శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేయాలి. నేను రోజు వెళ్తానండి అంటారు కొంతమంది, వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకు వెళ్ళడానికి కుదరదండి అంటారు, లేదు, వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరే నించుని ప్రదక్షిణం చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. ఏమంటే కొబ్బరికాయలు కొట్టాలా, అరటిపళ్ళు పెట్టాలా, దీపారాధన వెలిగించాలా, ఏమీ అక్కర్లా. 41 రోజులు పారాయణ దీక్ష. దీపారాధన చేయగలిగితే చెయ్యండి, అవకాశం ఉన్నవాళ్ళు చెయ్యండి.
అరటి పండైనా, ఒక కిస్మిస్ పండైనా, చిన్న పంచదార అయినా నైవేద్యం పెట్టలేకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి పెట్టండి. పెట్టి 3 సార్లు పారాయణం చేయండి. అటువంటివి మాకేం దొరకవండి అంటే చేయకండి. ప్రశాంతంగా కూర్చుని 3 సార్లు చదువుకోండి. ఓకే. ఇంకా నియమ నిబంధనలు ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. కానీ ఒక్కసారి ఈ వెంకటేశ అష్టకం ఏదైతే ఉందో అదొక్కసారి నేను చదివి మీకు ముందుగా వినిపించేస్తాను. ప్రశాంతంగా వినండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వెంకటేశో వాసుదేవ ప్రద్యుమ్నో అమిత విక్రమ సంకర్షణో అనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ జనార్దన పద్మనాభో వెంకటాచలవాసినః సృష్టికర్త జగన్నాథో మాధవో భక్తవత్సలః గోవిందో గోపతి కృష్ణః కేశవో గరుడధ్వజః వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః రామనాథో మహీభర్త భూధరః పురుషోత్తమః చోళపుత్ర ప్రియ శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః శ్రీనిధి సర్వభూతానాం భయనాశనః శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః భూతావాసో గిరివాసః శ్రీనివాసः శ్రియః పతిః అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకటనాయకః సర్వదైవైక శరణం సర్వదైవైక దేవతం సమస్తదేవ కవచం సర్వదేవ శిఖామణి ఇతీదం కీర్తితం యస్య విష్ణోరమిత తేజసః త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే రాజద్వారే పఠేత్ ఘోరే సంగ్రామే రిపు సంకటే భూత సర్ప పిశాచాది భయం నాస్తి కదాచన అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్ యద్యద్దిష్టతమం లోకే తత్తత్ ప్రాప్నోత్య సంశయః ఐశ్వర్యం రాజసమ్మానం భుక్తి ముక్తి ఫలప్రదం విష్ణోర్లోకైక సోపానం సర్వదుఃఖైకనాశనం సర్వైశ్వర్యప్రదం శృణాం సర్వమంగళకారకం మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మనారద సంవాదే వెంకటగిరి మహత్యే శ్రీ వెంకటేశాష్టకం సంపూర్ణ. ఇది వెంకటేశాష్టకం అండి. ఇది 18 పురాణాల్లో గల అతి శక్తివంతమైనటువంటి బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మదేవుడు, నారద మహర్షి గారు వీరిద్దరూ వెంకటేశ్వరుడి యొక్క మహత్యం అనే ఒక సర్గలో వీరిద్దరూ మాట్లాడుకున్న సంవాదంలో పుట్టినటువంటి వెంకటేశ అష్టకం. ఈ అష్టకం ఎంత శక్తివంతమైంది అని అంటే కనుక నేను మాటల్లో చెప్పలేను. మీరే ఈ యొక్క అష్టకాన్ని ఒక దీక్షగా తీసుకుని చేసి మీ కోరికలు తీర్చుకుని ఆ శక్తి తెలుసుకుంటారని మనసు వాచా కర్మణ ఆశిస్తున్నాను. ఇది కొంచెం అందరికీ 41 రోజులు అనేది ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ దయచేసి కష్టపడి చెయ్యండి, మంచి ఫలితాన్ని పొందుతారు. జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు స్వామి.